కువైట్ మరియు ఇతర కంట్రీస్ నుండి ఇండియా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ అప్డేట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. భారత ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్ సువేదా 2.0 సెల్ఫ్ వెరిఫికేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేసింది. సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటని క్లియర్ గా ఈ వీడియోలోనైతే చెప్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో ఎయిర్ సువేదా 2.0 అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ నుంచి అయితే మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. స్టార్టింగ్ లో ఇక్కడ జెండర్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఉన్నారో అది టిక్ మార్క్ పెట్టుకోండి. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఎబోలా ఎఫెక్టెడ్ కంట్రీస్ అని కనపడుతుంది కదా, విజిటెడ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏదైనా కంట్రీలో ఉంటే అది టిక్ మార్క్ పెట్టండి. వీటిల్లో లేకపోతే నన్ ఆఫ్ ద అబౌవ్ అని చెప్పేసి టిక్ మార్క్ పెట్టేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నేషనాలిటీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇండియా అని పెట్టుకోండి. ఇంకా బ్యాక్ వచ్చినారంటే పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీ ఏజ్ ఇవ్వండి. అలాగే ఇక్కడ డేట్ అరైవల్ అంటే మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ అయితే ఇవ్వండి. ఇక్కడ టైం ఇవ్వండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారంటే టైం సెట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫ్లైట్ నెంబరు, సీట్ నెంబర్ మీకు బోర్డింగ్ అయితేనే ఉంటుంది కాబట్టి ఇదైతే ఆప్షనల్, ఉంటే ఇవ్వండి లేదంటే లేదు. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే స్టేట్ అని కనపడుతుంది కదా, మీ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అని కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి, నేను నార్మల్గా ఏదో ఒకటి పెట్టేశాను. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ అని కనపడుతుంది కదా, ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎయిర్పోర్ట్ పైన అయితే టిక్ మార్క్ పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి. పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీరు ఫ్యామిలీతో వెళ్తున్నారనుకో టిక్ మార్క్ పెట్టండి. ఫ్యామిలీ కాకుండా సింగిల్ గా వెళ్తే నార్మల్ లైట్ తీసుకోండి. ఇంకా కింద ఆరెంజ్ కలర్ లో కనపడుతుంది కదా, కంటిన్యూ టు కాంటాక్ట్ ఓటీపీ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేశారంటే ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నా దగ్గర టికెట్ లేదు. మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ పేజ్లో కూడా. సో అక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నింటిని కూడా కరెక్ట్ చేసుకొని మీరు మెయిల్ ఐడి కానీ మీ ఇండియా నెంబర్ కానీ మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అక్కడ ఇచ్చేసి ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనపడడం జరుగుతుంది. నాకైతే ఇక్కడ మీకు చూపించడానికి నా దగ్గర టికెట్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్ నేను చెప్తున్నాను ఎక్కడ వరకు ఉంటుందో. ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే డౌన్లోడ్ పీడిఎఫ్ అని అయితే రావడం జరుగుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడన్నా నెట్ సెంటర్కి వెళ్ళి ఒక పేపర్ తీసేసుకోండి. అదే ఎయిర్ సువేదా సెల్ఫ్ వెరిఫికేషన్ పేపర్ అంటే ఆ పేపర్ తీసుకొని మీరు టికెట్ తో పాటు క్యారీ చేశారంటే సింపుల్ గా జర్నీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సింపుల్ గా మీ మొబైల్లోనే ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇండియా వెళ్తున్న మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇలాంటి కువైట్ మరియు ఇండియా అప్డేట్స్ కోసం మన రాజ్ రెబల్ క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.